నెల 9న నిర్వహించబో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆహ్వాన పత్రికను మత్స్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కురసంఘ వేణు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రపంచం గుర్తించినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తలేవని, అనునిత్యం ఆదివాసుల్లో ఒక నిరాశ ఉండిపోయేది. కానీ ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్టి నిరసన నిర్వీర్యం చేస్తూ ఆదివాసీ దళితుల పట్ల అపార ప్రేమాభిమానాలు కురిపిస్తూ ఇప్పుడు ప్రభుత్వ పరంగానే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి పూనుకోవడం మా అదృష్టంగా భావిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ కు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజ్యాంగపర హక్కులను అమలుపరిచే ప్రతి ప్రభుత్వానికి ఆదివాసుల దళితుల అత్యంత ప్రేమ మైలురాయిగానే నిలుస్తారని, రేపు జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నాయకులను, పాలకులను, అధికారులను ఆహ్వానిస్తూ ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ ఆదివాసీ ఆహ్వాన పత్రికను ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దూలిని ప్రసాద్, కోయ వికాస్ పరిషత్, చంద్రపూర్ శైలేష్, మాధవి, దినేష్, ఎరియే, ఆత్రం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహిస్తూ తీర్మానం తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిన్న జరిగిన సుప్రీంకోర్టు తీర్మానం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న అండ్ తెలంగాణలో నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ ఒక వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వానికి, అట్లే దాన్ని వెంటనే ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించిన ఆదివాసీ ఆహ్వాన ఆత్మీయ పత్రిక మనసున్న మహనీయులు మత్స నారాయణ గారు మా మదిని దోసిన ప్రతిదానికి స్పందించే వ్యక్తులు, వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం మాకు అదృష్టంగా భావిస్తూ చిన్న కొల్వాయి గ్రామాన్ని ప్రభుత్వం ఎంచుకొని చిన్న కొల్వాయి గోండుగూడెంలో ఈ జిల్లాలో ఉన్న 4 తెగలు, ఒకటి నాయకపోడ్, గోండ్, ఆంధ్ర, కోటి అనే ఈ 4 తెగలకు అక్కడ జిల్లా స్థాయి సమావేశం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ఆనంద మేళా జరగబోతున్న తరుణంలో అందరినీ ఆదివాసీలందరినీ పిలుపునిస్తూ